చీకటి మార్గంలో యమదూతలు ఆత్మను లాగుతూ తీసుకెళ్తున్నారు. భయం ప్రతి క్షణం పెరుగుతోంది. ఆత్మ బలహీనంగా మారుతోంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదు. ముందు ఒక భారీ భయంకరమైన ద్వారం కనిపించింది. అది చూసిన వెంటనే గుండె ఆగిపోయేలా ఉంది. ద్వారం దగ్గర ఆగిపోయారు. అంతా నిశ్శబ్దం. ఒక్కసారిగా ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి అగ్ని జ్వాలలు కనిపించాయి. అది యమలోకం. భూమిపై లేని ఒక భయంకరమైన ప్రపంచం. చుట్టూ చూస్తే ఎన్నో ఆత్మలు. కొన్ని ఏడుస్తున్నాయి, కొన్ని భయంతో వణుకుతున్నాయి. యమదూతలు ఆత్మను ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక భారీ రాజభవనం వైపు. అది ఒక న్యాయస్థానం. ప్రతి పాపానికి తీర్పు చెప్పే స్థలం. ఆత్మను లోపల నిలబెట్టారు. చిన్నగా భయంతో వణుకుతోంది. అక్కడ సింహాసనంపై కూర్చున్నాడు యమధర్మరాజు. ఆత్మ ఆయన ముందు నిలబడి భయంతో కళ్ళు మూసుకుంది. ఒక్కసారిగా ఆత్మ జీవితంలోని క్షణాలు అన్నీ చూపించడం మొదలైంది. మంచి పనులు, చెడు పనులు అన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు తీర్పేమవుతుంది? స్వర్గమా, నరకమా? తరువాతి భాగం కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.